హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు నేను భద్రాచలం టు ద్వారకా తిరుమల ప్రయాణం చేశాము. మా నాన్నగారు నేను ఇద్దరం కూడా మంచిగా ఫ్రెండ్స్ టైప్లో ఇద్దరం బైక్ మీద ఇలా వెళ్ళాము. స్ప్లెండర్ ప్రో బైక్ అండి ఇది. 140 కిలోమీటర్ల ప్రయాణం ఈ బండి మీద చేశాము. మొదటగా ఈ ద్వారకా తిరుమల యాత్రలో గురవాయిగూడెం వస్తుంది, జంగారెడ్డిగూడెం దగ్గర. అక్కడ శ్రీ మద్ది వీరాంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ద్వారకా తిరుమల ఊరు వచ్చాము. ఆ ద్వారకా తిరుమల నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో కుంకులమ్మ దేవస్థానం ఉంది. అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మొదటగా మేము పొద్దున్నే బయలుదేరడం ద్వారా మాకు పొద్దున్నే 9 మేము ద్వారకా తిరుమలలోనే ఉన్నాము. మొదటగా మేము మొక్కులు తెచ్చుకున్నాము. ఇద్దరం కూడా శ్రీ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తలనీలాలు సమర్పించాము, మా నాన్నగారు నేను. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఈ దర్శనానికి వెళ్ళాము. కొండపైన ఎంతో సువిశాలమైన ప్రదేశం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మార్గం గుండా మేము లోపలికి వెళ్ళి ఇక్కడ చుట్టుపక్కన ఉన్నటువంటి షాపులు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ గోశాల కూడా ఎంతో అద్భుతంగా ఉంది. గోమాతలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి గాలి గోపురం ఎంత మంచిగా ఉందో. ఇక్కడ మొత్తం కూడా ఎంతో విశాలంగా ఉంటుంది. ఇక్కడ మేము మాతో పాటు తీసుకొచ్చిన లగేజీని మరియు చెప్పుల్ని ఇక్కడ చెప్పుల్ని పెట్టడం జరిగింది. టికెట్ ఖరీదు 5 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో ఉంది. ఇక్కడ మేము దేవుడికి కొబ్బరికాయలు కొనుక్కొని తీసుకొని వెళ్ళాము. అక్కడ జలప్రసాదం కూడా ఉంది. ఈ ఎండాకాలంలో మంచిగా చల్లటి నీళ్ళు ఈ స్వామివారు మనకి అందిస్తూ ఉన్నారు. తిరుపతి దేవస్థానం వారు చూడండి, భక్తులకి కాలుగాలకుండా మంచిగా ఈ చేపలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతో విశాలంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మేము ఎంట్రన్స్ గోపురం ఈ మండపంలోకి ఎంట్రన్స్ అవుతున్నాము. ఈ మధ్యలో ఇదివరకు ఒకటే ఉండేది. ఇప్పుడు చుట్టూ అటుపక్కన ఇటుపక్కన రెండు వైపులా కూడా ఈ మండపాలు కడుతూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉన్న శిలాతోరణాలు. ఇక్కడ చుట్టూ కూడా ప్రతి ఒక్క శిలకు కూడా ఒక దేవతామూర్తిని ప్రతిష్ట చేశారు. చూడండి ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క శిలకు కూడా ఈ అవతారాలని, రామావతారాలు మరియు ఇట్లా మొత్తం కూడా ఏర్పాటు చేశారు. మేము లోపలికి వెళ్ళడంతోనే ఇక్కడ కోలాటం కూడా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. చుట్టూ చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా వయసు భేదంతో లేకుండా కోలాటాన్ని మంచిగా ఆడ మగ అనే తేడా లేకుండా కోలాటాన్ని ఎంతో అద్భుతంగా స్వామివారి పాటలు, కీర్తనలతో ఇక్కడ చేస్తూ ఉన్నారు. అది చూస్తానికి నా కన్నులు రెండు కూడా సరిపోలేదు. ఎంతో అద్భుతంగా వారు చేస్తూ ఉన్నారు. అట్లా మేము కొద్దిసేపు ఆ కోలాటాన్ని తిలకించి అక్కడి నుంచి మేము కొద్దిగా ముందుకు వెళ్ళాము. మాకు ఎంతో అద్భుతంగా మొదటగా తూర్పు గోపురం, గాలి గోపురం కనిపించింది. దాన్ని చూడగానే ఎంతో మేము ప్రయాణం చేసిన అలసటంతా కూడా ఆ గాలి గోపురం చూడగానే మాకు తీరిపోయింది. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో అంత ఆనందం, సుఖం ఉంటుంది. చూడండి ఎంత అందంగా గాలిగోపురం ఉంది. ఎంతో ఎత్తైన ప్రదేశం ఇక్కడ గాలిగోపురం. మేము ఇక్కడ ఫ్రీ టికెట్లోనే వెళ్ళాము. ఇక్కడ సెల్ ఫోన్లు కూడా భద్రపరచు ఏర్పాటు చేశారు. ఒక సెల్ ఫోన్కి 5 రూపాయల చొప్పున తీసుకొని మనకి సెల్ ఫోన్లు భద్రపరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లోపలికి సెల్ ఫోన్లు తీసుకెళ్ళడం ఇక్కడ అనుమతి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సెల్ ఫోన్లు భద్రపరచుకోవాలి. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి చిన్నగా మంచిగా మామూలుగా మంగళవారం వెళ్ళడం చేత స్వామివారు ఎంతో అద్భుతంగా మాకు దర్శనం చేశారు. ప్రతిసారి కూడా మేము సంవత్సరం వెళ్తాం. ప్రతి సంవత్సరం కూడా మేము మంగళవారమే వెళ్తాం. ఎందుకంటే స్వామివారిని మంచిగా దగ్గర నుంచి చూసుకోవచ్చు. అలాగే కన్నులకి చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాడు. అలాగే భక్తుల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలా మేము స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ మాకు పులిహోర మరియు పరమాన్నం అవి పెట్టారు, ప్రసాదాలు. అక్కడ ప్రసాదాలు తిని అంతకుముందే మేము సాష్టాంగ నమస్కారం చేసుకొని దేవునికి ప్రార్థించుకున్నాము. మా కోరికలు నెరవేరితే మళ్ళీ వస్తామనేసి మొక్కుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం చేసుకున్నాం. ఈ వచ్చేదారిలో చూడండి మంచిగా గజరాజుల్ని, శిలాల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చూస్తానికి నాకు 2 కన్నులు కూడా సరిపోలేదు. అలా కొద్దిసేపు ఉండి మేము ఫోటోలు తీసుకొని చక్కగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంటి దగ్గర నుంచి మాకు ఫోన్లు చేశారు, కులాసాగా వెళ్ళారా, మంచిగా దర్శనం జరిగిందని ఫోన్లు చేసి ఇంటి దగ్గర వాళ్ళు కూడా కనుక్కున్నారు. అలాగా ఇంటి దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి మేము సమాచారం అందించాం. ఇక్కడ శ్రీ స్వామివారికి, అమ్మవార్లకి ఏర్పాటు చేసినటువంటి భక్తులు
సమర్పించినటువంటి వస్త్రాలను ఇక్కడ వేలంపాట్లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మరియు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈ స్వామివారి మరియు అమ్మవార్ల చీరల్ని పంచల్ని ఇక్కడ కొనుక్కుంటారు. మేము కూడా మా అమ్మమ్మకి ఎంతో కలర్ మంచి నచ్చిందని ఒక చీర తీసుకున్నాం. మా నాన్నగారు తీసుకున్నారు వాళ్ళ అత్తగారికి. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ప్రేమ అనుబంధాలతో కూడా ఇక్కడ తీసుకోవాలనుకుంటే వారి చుట్టాలకి, బంధువులకి మరియు వారి ఆత్మీయ స్నేహితులకు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తీసుకొని మేము అట్లానే చిన్నగా అన్నదాన కార్యక్రమం అయినటువంటి శ్రీ స్వామివారి అన్నప్రసాద హాల్లోకి వెళ్ళాము. అక్కడ మనకు ఒక టోకెన్ ఇస్తారు. మంచిగా చూడండి, మేము వెళ్ళేసరికి ఇస్తరాకులలో అన్నీ ఏర్పాటు చేసి మంచిగా ఉన్నాయి. అక్కడ భోజనం చేసి మేము తిరుగు ప్రయాణం కూడా చేసాము. ఎంతో అటవీ ప్రాంతం ఉంది, మంచి సువిశాలమైన రోడ్ ఇది. హాయిగా వెళ్ళాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ, జై వెంకటేశ్వర.